హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రీఫర్బిష్డ్ మొబైల్స్ అని చెప్పి చూసే ఉంటారు. సో ఇవేంటంటే ఒరిజినల్ వాటికంటే తక్కువ రేట్ ఉంటాయి అనమాట. అంటే యాక్చువల్గా ఇవి యూజ్ చేసిన మొబైల్సే. దీన్ని కంపెనీ వాళ్ళు నీట్గా తయారు చేసి మళ్ళీ రీసేల్ చేస్తారు. సో అలాంటి ఫోన్స్లో ఐఫోన్ 14ని కర్ణాటకకి చెందిన దత్తా అనే వ్యక్తి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాడు. అంటే దీని కాస్ట్ వచ్చేసి 46,000 రూపాయలు. సో మొత్తానికి ఫిబ్రవరి 7వ తారీఖున ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇచ్చారు. సో అనుకున్నట్లే ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 7వ తారీఖున మొబైల్ని డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్ దత్తా వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వచ్చాడు. డెలివరీ బాయ్ తన ఫ్లాట్ దగ్గరకు వచ్చేటానికి తన దగ్గర డబ్బులు లేవు. దీంతో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్పి డెలివరీ బాయ్ ని ఇంటి లోపల కూర్చోబెట్టాడు. సో ఎటు వాళ్ళు వచ్చేలోపు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపు నీకు ఒక కాఫీ తీసుకొస్తానని చెప్పి కిచెన్ లోపలికి వెళ్ళాడు. కట్ చేస్తే హాల్లో కూర్చొని ఫోన్ చూస్తున్న డెలివరీ బాయ్ మెడ మీద కత్తితో దాడి చేశాడు. దాడి చేయటమే కాదు, అతన్ని చంపేశాడు కూడా. అలా చంపేశాక తన బాడీని 3 రోజుల పాటు తన ఇంట్లోనే దాచిపెట్టాడు. అండ్ ఆ తర్వాత ఆ బాడీని రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకుని వెళ్లి కాల్చేశాడు. సో ఇది విన్నాక మీలో చాలా మంది వాళ్ళిద్దరి మధ్య ఏదో పగుండి ఉంటుంది, అందుకని అతన్ని చంపేశాడని చెప్పి మీరు చాలా మంది అనుకోవచ్చు. కానీ అతను చంపడానికి అసలు కారణం ఏంటో తెలుసా? అతను ఆర్డర్ పెట్టిన ఫోన్ కి పే చేయడానికి డబ్బులు లేకపోవటం. నాకు అర్థం కాలేదు సార్. ఎస్, మీరు వింది కరెక్టే. తన దగ్గర 46,000 రూపాయలు డబ్బులు లేక వచ్చిన డెలివరీ బాయ్ ని హత్య చేసి ఆ ఫోన్ ని తీసుకున్నాడు. అయినా డబ్బులు లేకపోతే రిటర్న్ పెట్టేయాలి, అదొక ఆప్షన్ ఉంది. ఈ మాత్రం దానికి మనిషిని చంపేస్తారా? సో డెలివరీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకటం, ఫైన్ కట్టడం, వెళ్ళిపోవటం ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతుంటాయి. కానీ వైజాగ్ లో మాత్రం ఫైన్ కి బదులు పనిష్మెంట్ ఇచ్చారు. ఆ పనిష్మెంట్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 52 మందిని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆర్కే బీచ్ లో ఉన్న చెత్త మొత్తాన్ని క్లియర్ చేయాలని చెప్పి ఆర్డర్ వేశారు. సో తాగిన మొత్తం దిగేలాగా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆర్కే బీచ్ లో ఉన్న చెత్తను తీస్తూనే ఉన్నారు. ఇలాంటి రూలే అన్ని చోట్ల పెట్టారనుకోండి, ఏ ఒక్కరు కూడా ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరు. సో గైస్, ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఈ ఇమేజ్లో మీకు ఒక వైట్ డాట్ కనిపిస్తుంది కదా ముక్కు మీద. ఎస్, ఆ వైట్ డాట్ని అలాగే చూస్తూ ఉండండి. ఒక 10 సెకండ్ల పాటు ఆ వైట్ డాట్ని అలాగే చూస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రైట్, ఇప్పుడు మీరు పైకి చూసి మీ కళ్ళని ఫాస్ట్గా ఆర్పుతూ తెరుస్తూ ఉండండి. అమేజింగ్ కదా? మీకేం కనిపించిందో దాని కింద కామెంట్ చేయండి. మన దేశంలో హత్యలు అనేవి చాలా కామన్గా జరిగిపోతున్నాయి. అండ్ అది కూడా మామూలు హత్యలు కాదు. చంపేయటం, మొక్కలుగా కోసేయటం, దాని తర్వాత ఒక్కో పార్ట్ని ఒక్కో చోట పడేయటం. రీసెంట్గా శ్రద్ధ కేసు అండ్ నిక్కీ యాదవ్ కేసులను చూసాం. ఈ కేసులో అమ్మాయిల్ని దారుణంగా చంపేసి మొక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క చోట పడేశారు. సేమ్ ఇలానే అస్సాంలో కూడా ఒక హత్య జరిగింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే వందన అనే అమ్మాయి తన హస్బెండ్ ని అండ్ ఇంకా తన అత్తను చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది. అండ్ ఆ తర్వాత ఆ బాడీస్ ని తీసుకుని వెళ్లి మేఘాలయలోని చెరపుంజిలో పడేసింది. నాకు తెలిసినంత వరకు ఈ విషయం మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. అండ్ పెద్దగా న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ న్యూస్ ని మీరు వినుండ్రు. అండ్ నేను ఇక్కడ ఒకరిని సపోర్ట్ చేస్తున్నాను, ఇంకోరిని సపోర్ట్ చేయట్లేదని కాదు. సేమ్ ఇదే హత్యని అబ్బాయి చేసినప్పుడు టీవీలో రిపీట్లు వేసి మరి నేషనల్ న్యూస్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ గా కూడా ఈ కేసు గురించి న్యూస్లు వచ్చాయి. కానీ ఒక అమ్మాయి చేసినప్పుడు మాత్రం చిన్న న్యూస్ లాగా కొట్టి అవతల పడేశారు. అంటే ఇక్కడ నా ఉద్దేశం అబ్బాయిలు అలా చేసినప్పుడు దాన్ని వైరల్ చేయకూడదని కాదు, అమ్మాయిలు చేసినప్పుడు దాన్ని ఎందుకు వైరల్ చేయట్లేదని. నా పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్రైమ్ చేసినప్పుడు ఎవరైనా క్రిమినల్సే కదా. సో ఎటు న్యూస్ ఛానల్ వాళ్ళు పెద్దగా చెప్పలేదు కాబట్టి మీరే పెద్ద మనసు చేసుకొని ఈ వీడియోని కాస్త షేర్ చేసి ఈ న్యూస్ ని కాస్త వైరల్ చేయండి. మ్యాగీని అప్పట్లో బ్యాన్ చేశారు. దీనికి కారణం మ్యాగీలో లెడ్ ఎక్కువగా ఉండటం అండ్ మోనోసోడియం గ్లూటామేట్ ఎక్కువగా ఉండటం. సో వీటిని మ్యాగీ వాళ్ళు తర్వాత ఎలాగోలాగా సెట్ చేసుకొని మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసారు. మరి మ్యాగీ ఇప్పుడు సేఫా అంటే అస్సలు సేఫ్ కాదు. మ్యాగీ రెడీ చేయడం 2 నిమిషాలు అయిపోతుందేమో, కానీ అది తిన్న తర్వాత మనం దాన్ని అరిగించుకోవాలంటే మనకు 2 గంటలు పడుతుంది. దీనికి కారణం మ్యాగీలో ఉండే ఆర్టిఫిషియల్ ఫుడ్ ప్రిజర్వేటివ్ అండ్ దాన్నే TBHQ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ని ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ అని చెప్పి పబ్లిక్ ని మోసం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మ్యాగీ ప్యాకెట్ వెనకాల కూడా ఈ TBHQ ని ఫ్లేవర్ ఎన్హాన్సర్ అని ప్రింట్ చేస్తారు. అసలు ఈ TBHQ ఏం చేస్తుందో తెలుసా? మన పేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో ఆ టైంలో మన బ్రెయిన్ గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేయడం కోసం మనకి ఇంకా ఎక్కువ ఆకలి అయ్యేలాగా చేస్తుంది. సో ఇలా హంగర్ హార్మోన్స్ ని రిలీజ్ చేయడంతో మనకి ఎక్కువగా ఆకలి ఎక్కువగా తినేస్తూ ఉంటాం. దీనివల్ల మనకు ఒబిసిటీ అండ్ హార్ట్ డిసీజెస్ వస్తాయి. ఫైనల్ గా మనం పైకి పోతాం. 1960s ఇంకా 70s లో
పెప్సీ ఇంకా కోకోకోలా ఇండియన్ కూల్ డ్రింక్ ని శాసించేవి. కానీ కొన్ని కారణాల వలన అండ్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వలన పెప్సీ ఇంకా కోకోకోలా ఈ 2 బ్రాండ్స్ ఇండియా నుంచి వెళ్ళిపోయాయి. అలా ఈ 2 వెళ్ళిపోయిన తర్వాత ఇండియన్ బ్రాండ్స్ గా క్యాంపకోలా, థమ్స్ అప్ ఇంకా లిమ్కా కూల్ డ్రింక్ మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి ట్రై చేశాయి. కానీ 1991లో పెప్సీ ఇంకా కోకోకోలా మళ్ళీ ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చాయి. ఇలా రీఎంట్రీ అయిన తర్వాత ఇండియన్ బ్రాండ్స్ ని తమ సొంతం చేసుకోవటం లేదా మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో పెప్సీ ఇంకా కోకోకోలా ఇండియన్ బ్రాండ్స్ ని కనుమరుగయ్యేలాగా చేశాయి. అలా చేసిన బ్రాండ్స్ లో ఒకటే క్యాంపకోలా. ఈ క్యాంపకోలా మొదట్లో మంచి ఆదరణనే పొందింది. కానీ పెప్సీ ఇంకా కోకోకోలా దెబ్బకి ఇది మాయమైపోయింది. సో ఈ క్యాంపకోలా ఏదైతే ఉందో దీన్ని ప్రెసెంట్ ముఖేష్ అంబానీ గారు కొనబోతున్నారు. కొనబోవటమే కాదు, పెప్సీకి ఇంకా కోకోకోలాకి పోటీగా మార్కెట్లోకి దీన్ని లాంచ్ చేయబోతున్నారు. పెప్సీ, కోకోకోలా లాంటి కంపెనీస్ ని ఈ క్యాంపకోలా టచ్ చేయడం సాధ్యం అంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో చాలా రిలయన్స్ స్టోర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దాదాపు ప్రెసెంట్ ఇండియాలో 16,000కు పైగా రిలయన్స్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ మార్కెటింగ్ చేయడంలో ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో రిలయన్స్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ క్యాంపకోలా పెప్సీకి ఇంకా కోకోకోలాకి గట్టి పోటీని ఇస్తుంది. ఎవరికి తెలుసు, దాంతో పాటు గోల్డ్ స్పాట్ ను కూడా తెస్తారేమో. ఇన్ కేస్ గోల్డ్ స్పాట్ కనుక తెచ్చారనుకోండి, ఖచ్చితంగా పెప్సీ ఇంకా కోకోకోలా దివాలా తిట్టివే. రీసెంట్ గా ఆన్లైన్ షాపింగ్ లో కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. అంటే భారీ స్కామ్స్ కాదనుకోండి, బట్ ఈ స్కామ్స్ వల్ల మనకైతే కాస్త నష్టం అనే చెప్పాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద సైట్స్ ఉన్నాయి చూడండి. వీటిలో మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ తో పాటు మీకు ఒక చిన్న స్లిప్ ను కూడా పంపిస్తున్నారు. అండ్ ఆ కార్డులో ఏముంటుందంటే, మీరు కొన్న ప్రోడక్ట్ కి 5 స్టార్ రేటింగ్ కనుక ఇస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పి దాంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మీరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాత మీకు 50 నుంచి 100 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ క్యాష్ బ్యాక్ రావాలంటే మీరు ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చి తీరాల్సిందే. అంటే ఆ సైట్స్ లో ఉన్న ప్రోడక్ట్స్ బాగున్నా బాగోకపోయినా మీరు మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి. సో ఇలాగా ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్స్ లో వాళ్ళ ప్రోడక్ట్స్ కి ఫేక్ రివ్యూస్ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకోండి, ఖచ్చితంగా రివ్యూస్ చేసే కొంటాం. సో ఇలా ఫేక్ 5 స్టార్ రివ్యూ ఉంటే ఏం చేస్తాం, ఓహో ఈ ప్రోడక్ట్ ఏదో బాగుందని చెప్పేసి మనం వెంటనే కొనేసుకుంటాం. సో దీనివల్ల వచ్చిన ప్రోడక్ట్ బాగోక మనం నష్టపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి ఫేక్ రివ్యూస్ ని అరికట్టడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ ని తీసుకొని రాబోతుంది. ఆ రూల్ వచ్చేలోపు ఈ ఫేక్ రివ్యూస్ ని ఎలా కనిపెట్టాలనుకుంటున్నారా? ఏం లేదు, www.fakespot.com కి వెళ్ళి అక్కడ మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ లింక్ ని పేస్ట్ చేయండి. అంతే, మీకు జెన్యూన్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ వస్తాయి. సో మీకు కావాలనుకున్న ప్రోడక్ట్ ని మీరు చాలా కేర్ఫుల్ గా కొనుక్కోవచ్చు. లాస్ట్ ప్యాక్ లోకి వెళ్లే ముందు ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రెజెంట్ ప్లాస్టిక్ మన లైఫ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇది ప్రకృతికి హానికరం అని తెలిసినా కానీ మనం మాత్రం దాన్ని వాడటం ఆపలేకపోతున్నాం. సో మన లైఫ్ లో ఎంత వాల్యుబుల్ రోల్ ప్లే చేస్తున్న ఈ ప్లాస్టిక్ అసలు ఎలా పుట్టిందో తెలుసా? బిలియర్డ్ బాల్స్ వల్ల. ఎస్, మీరు వింది కరెక్టే. మ్యాటర్ లోకి వెళ్తే 1800s లో బిలియర్డ్స్ గేమ్ అనేది బాగా పాపులర్ అయింది. ఈ గేమ్ కోసం వాడే బాల్స్ ని ఐవరీ నుంచి తయారు చేస్తారు. ఐవరీ అంటే ఏనుగు దంతాలు అనమాట. సో ఈ బిలియర్డ్ గేమ్ కి బాగా క్రేజ్ పెరిగిపోవడంతో ఏనుగుల్ని లెక్క లేకుండా చంపేసి వాటి దంతాలతో ఈ బాల్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో దీని వల్ల ఏనుగులు చాలా అంటే చాలా డేంజర్ లో పడిపోతున్నాయి. సో ఏనుగుల్ని కాపాడాలి అండ్ అలాగే బిలియర్డ్ బాల్స్ ను కూడా తయారు చేయాలి. ఇలాంటి టైం అప్పుడే మైకెల్ అని చెప్పి అవార్డు విన్నింగ్ బిలియర్డ్ ప్లేయర్ ఒక ప్రైజ్ మనీని అనౌన్స్ చేశాడు. ఎవరైనా ఐవరీ బిలియర్డ్ బాల్స్ కు బదులు మంచి రీప్లేస్మెంట్ కనుక తీసుకుని వస్తే వాళ్ళకి $10,000 ఇస్తానని చెప్పి ఒక ప్రైజ్ ని అనౌన్స్ చేశాడు. ఈ ప్రైజ్ మనీని పొందడం కోసం జాన్ వెస్లీ అనే ఇన్వెంటర్ డిఫరెంట్ యాసిడ్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ సెల్యులాయిడ్ అనే దాన్ని కనిపెట్టాడు. ఈ సెల్యులాయిడ్ ని ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లోకి చేసుకోవచ్చు. సో ఈ సెల్యులాయిడ్స్ తో బిలియర్డ్ బాల్స్ ని తయారు చేయడం తను స్టార్ట్ చేశాడు. కానీ సెల్యులాయిడ్స్ లో ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే ఈ సెల్యులాయిడ్స్ హైలీ ఫ్లేమబుల్, అంటే ఇవి ఈజీగా ఫైర్ కి అంటుకుపోతాయి. కానీ జాన్ వెస్లీ ఈ డ్రాబ్యాక్ ను కూడా ఇంప్రూవ్ చేసి పర్ఫెక్ట్ ప్లాస్టిక్ ని తయారు చేశాడు. సో జాన్ ఏమో బిలియర్డ్స్ బాల్స్ కోసం ఈ ప్లాస్టిక్ ని తయారు చేశాడు. కానీ ఇప్పుడు ఆ ప్లాస్టిక్ లేకుండా మనం అస్సలు బ్రతకలేకపోతున్నాం. బట్ నేను చెప్పాలనుకుంటుంది మాత్రం ఒకటే, వీలైనంత వరకు ప్లాస్టిక్ ని వాడటం తగ్గించండి. అండ్ అవకాశం ఉంటే మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడానికి ఇవ్వండి. లేదంటే మన కంటిని మన చేతుల్లో పొడుచుకున్నట్లు మన భూమిని మనం నాశనం చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.